వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ మనం హలో డాక్టర్లో హోమియోలో డిస్క్ సమస్యలకు సంబంధించి ఎటువంటి చికిత్స విధానాలు ఉన్నాయి, వాటికి సంబంధించి అసలు లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా ట్రేస్ అవుట్ చేస్తారు, వాటికి ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి, అసలు ఏంటి వాటికి సంబంధించిన దాని గురించి తెలుసుకుందాం. మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ ఇనామ్ గారు. సో ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మనం ఈ హోమియోలో ఈ డిస్క్ సమస్యల్ని ఎలా ట్రేస్ అవుట్ చేస్తారు, ఇనీషియల్గా ప్రోటోకాల్ ఏంటి? ఎలా ట్రేస్ అవుట్ చేస్తాము అంటే ఇది కాంప్లెక్స్ విషయం అన్నమాట. దీనికి నార్మల్ లేమ్యాన్స్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే ఇది డిస్క్ సమస్య అని మనం ఎలా అర్థం అవ్వాలి, మనకు దానికి ఐడెంటిఫై ఎలా చేయాలి అన్నట్లు మనం అడగొచ్చు. సో ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఆ లక్షణాలు బట్టి మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. ఇప్పుడు చాలామందికి నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ వస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా ఈ ప్రాబ్లంతో వాళ్ళు ఫేస్ అవుతూ ఉంటారు. సో నడుము నొప్పి రాగానే ఇది డిస్క్ సమస్యనా అని భయపడాల్సిన అవసరం లేదు. నడుము నొప్పి డిఫరెంట్ రీజన్స్ మూలన మీకు రావచ్చు. డిస్క్ సమస్య వల్ల నడుము నొప్పి వస్తే ఆ లక్షణాలు డిఫరెంట్ ఉంటాయి. అదే వేరే వ్యాధుల నుంచి నడుము నొప్పి వస్తే ఆ లక్షణాలు వేరేగా ఉంటాయి. ఎలా అంటే ఫస్ట్ డిస్క్ సమస్యల నుంచి వస్తే ఏమవుతుంది అని చెప్తాను. మీరు పోస్చర్ చేంజ్ చేస్తున్నప్పుడు నొప్పి వస్తుంది. పొజిషన్ చేంజ్ చేస్తున్నప్పుడు అంటే మీరు కూర్చొని లేస్తున్నారు, ఆ టైంలో నొప్పి రావడం. మీరు టర్న్ తీసుకుంటున్నారు, అప్పుడు నొప్పి రావడం. లేదంటే మీరు డ్రైవ్ చేస్తున్నారు, అప్పుడు నొప్పి రావడం. సో ఇలా జరగడం అనేది ఉంటుందన్నమాట. అండ్ దీంతో సహా నొప్పి అక్కడ మాత్రమే కాకుండా కొంచెం రేడియేట్ కూడా అవుతుంది. రేడియేట్ అంటే ఒకవైపు నుంచి ఇంకొక వైపు వరకు వెళ్ళడం. అంటే చాలామందికి నడుములో మాత్రమే కాకుండా ఆ నొప్పి కాళ్ళలో కూడా దిగుతూ ఉంటుంది. కాళ్ళలో తిమ్మిర్లు రావడం, కాళ్ళు గుంజడం, ఇలాంటి సమస్యలు అనేటివి మనం ఒకవేళ చూస్తున్నామంటే అది డిస్క్ సమస్య మూలన మీకు ఈ నొప్పి వస్తుంది అని అనుకోవచ్చు. ఇప్పుడు వేరే ప్రాబ్లమ్స్లో కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. అవి ఏంటి అంటే ఇలాంటి లక్షణాలు, అంటే బ్యాక్ పెయిన్ ఉండడం, కూర్చొని లేస్తున్నప్పుడు ఉండడం, ఏదైనా పని చేసినప్పుడు నడుము నొప్పి రావడం. ఇది ఎగ్జర్షన్ వల్ల కూడా వస్తుంది. ఎగ్జర్షన్ వల్ల అంటే ఇప్పుడు మనకు అలవాటు లేదు, సడన్లీ మనం క్రికెట్ ఆడినాము, లేదంటే హౌస్ షిఫ్ట్ చేయాలండి అని ఎక్కువగా బరువు లేపినాము, వంగి పని చేసినాము, అది మనకు అలవాటు లేదు. సో దాని తర్వాత నడుము నొప్పి మీకు రావచ్చు. కానీ ఆ నొప్పి సెల్ఫ్గా తక్కువైపోవడం జరుగుతుంది. ఒక వారం లోపల్లో మీరు అబ్సల్యూట్లీ నార్మల్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలా తొందరగా వారం లోపల్లోనే తక్కువైపోతుంది అంటే అది డిస్క్ సమస్య కాదు. అది అలసట వల్ల, ఎగ్జర్షన్ వల్ల, అక్కడ ఉన్న మజిల్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల నొప్పి అనేది వచ్చింది. ఇప్పుడు ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు మనకు డిస్క్ సమస్య కూడా రావచ్చు. మళ్ళీ అది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మీరు వారంకైనా ఎక్కువ టైం వరకు కూడా ఈ నొప్పి అలాగే కొనసాగిస్తూనే ఉంటుంది మీకు. అలాంటప్పుడు మళ్ళీ డిస్క్ సమస్య ఉంది అని చెప్పొచ్చు. కొంతమందికి చాలా విపరీతంగా బ్యాక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి డల్గా నొప్పి అనేది రావడం జరుగుతుంది. అది ఏంటి మరి అన్నట్లు చూసుకుంటే కిడ్నీ సమస్యల్లో కూడా నడుము నొప్పి మనకు రావడం జరుగుతుంది. కానీ ఆ నొప్పిలో ఈ నొప్పిలో తేడా ఏముంటుందంటే కిడ్నీ సమస్యలో నడుము నొప్పి వస్తే మీకు ఆ నొప్పి ఎపిసోడిక్ ఉంటుంది. ఎపిసోడిక్ అంటే సడన్లీ నొప్పి రావడం, ఒక గంట వరకు విపరీతంగా నొప్పి రావడం, లేదంటే డల్గా నొప్పి రావడం, మళ్ళీ మాయమైపోవడం. సో ఇలా ఎపిసోడ్స్లో రావడం. ఎప్పుడో ఒక్కసారి వస్తుంది, మళ్ళీ పోతుంది. ఎప్పుడో వస్తుంది, అది గంటలో రావచ్చు, 2 గంటల్లో రావచ్చు, ఒక వారంలో 2-3 సార్లు కూడా రావచ్చు. సో ఇలా మన పనితో సంబంధం లేకుండా అది ఎప్పుడు వస్తుంది తెలియదు, వస్తే విపరీతంగా వచ్చి ఆటోమేటిక్ తక్కువ అవుతుందంటే అది కిడ్నీ సమస్య మూలన నడుము నొప్పి కానీ కడుపు నొప్పి అది వస్తుంది అన్నట్లు మనం చెప్పుకోవాలి. సో ఇది చూసి పేషెంట్స్కి ఇవన్నీ అడిగి మనం డయాగ్నోస్ చేస్తాము. మనం ఒక కంక్లూజన్కి వస్తాము కి భయ్ ఇది డిస్క్ సమస్య నుంచి మీకు నొప్పి వస్తుంది అన్నట్లు. సో వింటున్నారు కదండి, మీకు డిస్క్కి సంబంధించేటువంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు
కొన్ని కేసెస్లో వాళ్ళు నడుస్తున్నప్పుడు బాగానే ఉంటారు, Yes. వర్క్ చేస్తున్నప్పుడు బాగానే ఉంటారు, ఎస్ కూర్చొని లేచేటప్పుడు లేదు అని అంటే పడుకొని లేచేటప్పుడు ఏదైనా సమ్ పోస్చర్స్లో లేచేటప్పుడు వాళ్ళకి విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారు? ఫిజియోతో దానికి ఎంతవరకు యూజ్ ఉంది? ఇప్పుడు ఈ సమస్యలో మనకు ఫిజియో అంటే నథింగ్ బట్ ఎక్సర్సైజెస్ అన్నమాట. సో ఏ వ్యాధిలో ఉన్నా మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఈజ్ మెడిసిన్, సెకండ్ పార్ట్ ఈజ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవన్నీ మేనేజ్మెంట్లో వస్తుంది. ఇప్పుడు మనకు కీళ్ళ సమస్య ఉన్నప్పుడు, జాయింట్ సమస్యలు ఉన్నప్పుడు మనకు మెడిసిన్స్తో సహా ఎక్సర్సైజ్లు కూడా అవసరం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక చెయ్యి ఇరిగిందనుకోండి, చెయ్యి ఇరిగిన తర్వాత కొన్ని రోజులు ఇమ్మొబైల్ పెడతామంటే కదలకుండా అలాగే పెట్టుకోండి అంటాము. అలా కదలకుండా అలాగే పెట్టుకోవడం మూలన ఇక్కడున్న కండరాలు వీక్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే పని చేస్తలేవు అవి. సో దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఫిజియో చేయాలి. ఫిజియో అంటే కొంచెం ఎక్సర్సైజ్లు మళ్ళీ చేస్తూ ఉంటే ఇందులో మనకు బలం అనేది ఉంటుంది. ఇన్ ద సేమ్ మేనర్ మీకు నడుము నొప్పి కానీ మెడ నొప్పి వస్తుంది. సో నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ లుంబార్లో మనకు నడుములో స్ట్రెంత్ ఉన్న అన్ని మజిల్స్ స్ట్రెంత్ అయ్యేటట్లు ఎక్సర్సైజెస్ అనేది చేపిస్తాము. సో ఇలా ఈ ఎక్సర్సైజ్ మేము చేపించినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఉన్న కండరాలు గట్టిగా అవుతాయి, నడుము దగ్గర ఉన్న కండరాలు లోపలున్న లిగమెంట్స్, టెండాన్స్ అవి కొంచెం బలంగా అవుతాయి. అలా అవ్వడం మూలన మొత్తం బరువు అనేది ఆ డిస్క్ మీద పడకుండా మనకు కాపాడడం అనేది జరుగుతుంది అన్నమాట. సో మెడిసిన్స్ కూడా చాలా అవసరం, దాంతో సహా మనం ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలన్నమాట. సో బోత్ ఆర్ ద సేమ్ పార్ట్ అన్నమాట. ఇలా చేస్తేనే తొందరగా మీకు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. అండ్ హోమియోపతిలో మనకు చాలా మంచి ట్రీట్మెంట్ ఫర్ లుంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ నొప్పి, నడుము నొప్పి ఉన్నోళ్లకు హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. 99% వితౌట్ సర్జరీ చేస్తామన్నమాట. సో డాక్టర్ గారు, ఇప్పుడు చాలా వర్క్ ప్లేసెస్లో కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, లేదనంటే ఎక్కువసేపు కూర్చొని ఉండిపోయే వాళ్ళలో Yes. మెడనొప్పి చూస్తూ ఉంటాం. Yes, సో మెడనొప్పికి నడుము నొప్పికి కనెక్షన్ ఉందా? ఎస్. ఇప్పుడు మెడ నొప్పి రావడం, నడుము నొప్పి రావడం, ఈ కనెక్షన్ ఏంటి అంటే అక్కడ స్పైన్లోనే ప్రాబ్లం అనేది వస్తుంది. స్పైన్ అంటే వెనుపూస అంటాం కదా. సో దానికి వర్టిబ్రాస్ 33 ఎముకలు ఉంటాయి పైన, ఇక్కడి నుంచి నడుము కింద వరకు. ఆ 33 ఎముకల్లో మధ్యలో మనకు డిస్క్లు అనేటివి ఉంటాయి. డిస్క్ ఏంది అంటే మనకు స్పాంజ్ లాగా ఉంటుంది, మనకు షాక్ అబ్జర్వర్ లాగా ఉంటుంది. సో అందులో మనకు ఎక్కడ ఎక్కువగా బరువు పడుతుంది, ఆ డిస్క్ మీద కొంచెం ప్రభావం ఎక్కువ ఉండడం మూలన అది ఉబ్బుతుంది. ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే మెడలో. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, మీరు వింటున్నారు, వింటూ మీరు ఏం చేస్తున్నారు, మీకు అర్థమైతే మీరు ఇట్లా చేస్తూ ఉంటారు. సో నెక్ ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో మనం కూర్చొని ల్యాప్టాప్స్ మీద పనిచేస్తున్నాము, లేదంటే దానికైనా ఎక్కువ ఏంటంటే ఈ మొబైల్స్ వచ్చేసినాయి, 1 గంట ఇట్లనే కూర్చుంటున్నాము. సో ఇలా ఒకటే పొజిషన్లో ఎక్కువసేపటి వరకు కూర్చోవడం మూలన మనకు మెడలో నొప్పి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒకటే పొజిషన్లో కూర్చుంటున్నాము, మెడ కరెక్ట్గా పెట్టుకుంటలేము, కానీ నడుము కూడా అట్లనే ఉంటాయి, మొత్తం ఇలా వంగి ఇలా కూర్చుంటారు. సో దానివల్ల మనకు బ్యాక్లో కూడా నొప్పి రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక కనెక్షన్ ఏముంటుంది అంటే ఈ నొప్పులు అనేటివి మనకు డెఫిషియన్సీస్ వల్ల కూడా వస్తాయి. డెఫిషియన్సీస్ అంటే బాడీలో పదార్థాలు కొన్ని తక్కువ అయిపోవడం, దానికి డెఫిషియన్సీస్ అంటాము. కాల్షియం డెఫిషియన్సీ కానివ్వండి, వైటమిన్ డి డెఫిషియన్సీ కానివ్వండి, దీనివల్ల కూడా వస్తుంది. ఒకవేళ మీకు కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ అయిందనుకోండి, ఒకటే చోట నొప్పి అనేది అవ్వదు కదా, ఎక్కడెక్కడ ఎముకలు ఉన్నాయి అవన్నీ వీక్ అవుతాయి కదా. సో అది నడుములో కూడా రావచ్చు, మెడలో కూడా రావచ్చు, మోకాళ్ళు కూడా నొప్పి పెట్టవచ్చు, మోచేతులు కూడా నొప్పి పెట్టవచ్చు. కాబట్టి ఇయర్ సంవత్సరం మనం రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకున్నాం అనుకోండి, టెస్టులు చేయించుకున్నాం అనుకోండి, ఇలాంటి డెఫిషియన్సీస్ ఉంటే దానికి తొందరగా పట్టుకొని అప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే దాని నుంచి ఇలా పెద్ద వ్యాధులు రాకుండా మనకు కాపాడుకోవచ్చు అన్నమాట. సో డిస్క్ సమస్యలు చాలా మంది నెలలు రోజులు ఫిజియో చేయించుకుంటూ గడిపేస్తూ ఉంటారు. ఎస్, అది ఎంతవరకు సేఫ్?
ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు అండి. ఎక్సర్సైజ్ మీరు చేస్తూ ఉండొచ్చు. చూడండి, మీకు ఏం ప్రాబ్లం లేనప్పుడు మీరు మంచిగా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మీరు వాకింగ్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లమే రాదు. చలో పోయి వచ్చింది, దాని తర్వాత మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము, రోజు చేసుకోవచ్చు. ఆ ఎక్సర్సైజెస్లో ప్రాబ్లం ఏమి ఉండదు కదా. మహా అంటే మీ కండరాలు గట్టిగా అవుతాయి, బలంగా అవుతాయి అంతే. అండ్ మంచిదే, యూ కెన్ డూ ఇట్ రెగ్యులర్ బేసిస్ మీద కూడా మీరు చేసుకోవచ్చు. దట్ ఈస్ వెరీ గుడ్. హోమియోపతిక్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొంతమందికి చూడండి, డిస్క్ ప్రాబ్లం అంటే అది చిన్న ప్రాబ్లం అని మనం అనుకుంటాము. ఇనీషియల్ స్టేజెస్లో చిన్న ప్రాబ్లం లాగానే అనిపిస్తుంది, కానీ అది కొంచెం పెరుగుతుంది అనుకోండి, అలాంటి సందర్భాల్లో ఇది చాలా డేంజర్ సమస్యలో కూడా మారుతుంది. ఎందుకు డేంజర్ సమస్యలో మారుతుంది అంటే, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం సివియర్ కంప్రెషన్స్ వచ్చేస్తే వాళ్ళకు నడకలో కూడా ఇబ్బంది రావచ్చు. అంటే వాళ్ళు స్ట్రేట్ నడవలేకపోతారు. ఒక మనిషి తాగి నడుస్తే, మత్తులో నడుస్తే ఎలా నడుస్తాడు, అలాంటి నడక వాళ్ళది అవుతుంది అన్నమాట. డిస్క్ సమస్య ఎక్కువ అవుతాయి. రెండోది ఏంటి, కాళ్ళలో క్రాంప్స్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. క్రాంప్స్ అంటే మనకు నరాలు పట్టుకుపోవడం అని చెప్తాం మనం నార్మల్ భాషలో. సో అలా సడన్లీ పిక్కలు పట్టుకోవడం, మీరు పొద్దున లేచి ఇలా చేస్తారు, ఇలా చేసినప్పుడు ఎక్కడైనా ఒక చోట కాళ్ళ దగ్గర సడన్లీ టైట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా డిస్క్ సమస్య ఉన్న వాళ్ళకు జరుగుతుంది. దీంతో సహా కంప్రెషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మనకు సెక్స్ ఇబ్బంది రావచ్చు, మొగాళ్ళలో మనకు బ్లాడర్ అండ్ బవల్ ప్రాబ్లం రావచ్చు. బ్లాడర్ అంటే మనకు యూరిన్ ప్రాబ్లం, తెలియకుండా చుక్కలు వెళ్ళిపోవడం, తెలియకుండా యూరిన్ వెళ్ళిపోతుంది, ఆపలేకపోతున్నాము, ఇది కూడా డిస్క్ సమస్యలో రావచ్చు. దీంతో సహా మోషన్ ప్రాబ్లం కూడా రావచ్చు. మీకు తెలియకుండా మోషన్స్ అనేటివి వెళ్ళిపోవడం, కొంచెమే లైట్ పోతుంది కానీ తెలియకుండా అది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకమైన లక్షణాలు కూడా మనం డిస్క్ సమస్యల్లో చూడొచ్చు, ఒకవేళ తొందరగా దీనికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే. దీంతో సహా జనరల్లీ వచ్చే లక్షణాలు ఏముంటాయి, చాలామందిలో చూస్తాం, ఇది అరికాళ్ళలో మంటలు వస్తూ ఉంటుంది. రాత్రి అయిందా, వాళ్ళు పండుకోవడం మొదలు పెట్టిర్రా, వాళ్ళ అరికాళ్ళలో మొత్తం మంట అవ్వడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే కాళ్ళకు కప్పుకోరు కూడా, కాళ్ళు మాత్రం బయట పెడతారు, పండుకోవడం అనేది ట్రై చేస్తారు. సో ఇలా అరికాళ్ళలో మంటలు రావడం కూడా మీకు జరుగుతుంది. అరికాళ్ళలో కాకుండా కొంతమందికి మొత్తం కాళ్ళు కూడా బర్నింగ్ అవుతూ ఉంటుంది. వెనుక భాగం, తొడ భాగంకి వెనుక సైడ్ నుంచి బర్నింగ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ నమ్నెస్ వస్తుంది. నమ్నెస్ అంటే తిమ్మిర్లు. మీరు ఒక 10 నిమిషాలు కూర్చున్నారనుకోండి, మెల్లగా కాళ్ళు బరువు ఎక్కుతూ ఉంటాయి, తిమ్మిర్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ లేచి అటు ఇటు చేయాల్సిన అవసరం ఉంటుంది. లాంగ్ డ్యూరేషన్ వరకు మీరు కూర్చోలేకపోతారు. అండ్ నడుస్తున్నప్పుడు మీరు ఒకవేళ చెప్పులు వేసుకున్నారనుకోండి, ఆ చెప్పులు మీ కాళ్ళ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. స్పర్శ లేదు, ఏదైనా గుచ్చుకుందనుకోండి మీకు అనిపించదు, అది స్పర్శ లేదు దానివల్ల. సో ఇలా ఈ చిన్న డిస్క్ సమస్యని మనం నెగ్లెక్ట్ చేస్తే, ఈ చిన్న నడుము నొప్పి ఉంది, మొన్నటి నుంచే ఉంది, ఏమవుతలేదు, లేదంటే సంవత్సరం నుంచి ఉంది కానీ అప్పుడప్పుడు వస్తుంది, ఏమవుతలేదని దానికి నెగ్లెక్ట్ చేశారా, అది సడన్లీ ఇంత ఎక్కువ కూడా కావచ్చు. ఇప్పుడు ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉండొచ్చు, మీకు కొంచెం ఉండొచ్చు ప్రాబ్లం. సడన్లీ మీరు జర్నీ చేశారు, ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఆ స్పీడ్ బ్రేకర్లో మీరు జంప్ తీసుకున్నారు, సడన్లీ ప్రాబ్లం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, ఎప్పుడో ఒక్కసారి నడుమును వస్తుంది, లేదంటే మెడను వస్తుంది. మీరు ఎక్స్కర్షన్ బయట టూర్కి వెళ్దామని ప్లాన్ చేసారు, పెద్ద సూట్ కేసులు సడన్గా ఒకసారి లేపితే కలక్కని సౌండ్ వచ్చింది, అప్పటి నుంచి పెరిగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇలా మనకు స్టార్టింగ్ స్టేజ్లోనే దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే పెద్ద కాకుండా అవుతుంది. ఒకవేళ పెద్దగా అయిందనుకోండి, మళ్ళీ సర్జరీస్ అని అది అని చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హోమియోపతి ఈజ్ ఎ బెస్ట్ ఆప్షన్ ఫర్ ద లుంబార్ అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, డిస్క్కి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ రినామ్ గారితో మాట్లాడచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. స్క్రీన్ మీద దానికి సంబంధించిన నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో డాక్టర్ గారు, షుగర్ కానీ, బీపీ కానీ, లేదంటే థైరాయిడ్ కానీ, వీటి ఎఫెక్ట్ కూడా డిస్క్ మీద ఉంటుందా? యా, సో డిస్క్ సమస్యల మీద ఇప్పుడు కొన్ని డిసీజెస్ ఎలా ఉంటాయి అంటే, మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం మనం దానికి.
మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్ ఎందుకు, ఎండోక్రైనాలజీలో అంటే ఈ థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ సమస్య వస్తే చాలామంది ఏమనుకుంటారు, థైరాయిడ్ ఇక్కడ ఉంటుంది, సమస్య వస్తే ఇక్కడ వాపు రావడం అనేది జరుగుతుంది కదా. అలా కాకుండా ఇక్కడ నుంచి ప్రాబ్లం అనేది మీ తల హెయిర్ నుంచి కాళ్ళలో ఉన్న బొటనవేలు వరకు థైరాయిడ్ సమస్యలు అనేది ఏర్పడతాయి అన్నమాట. థైరాయిడ్ ఉన్నప్పుడు మీకు బాడీ పెయిన్స్ కూడా రావడం అనేది జరుగుతుంది, మీరు వీక్ అయిపోవడం జరుగుతుంది. థైరాయిడ్ వస్తే మీరు లావ్ అయిపోతారు. మీరు లావ్ అయ్యారా, ఆ బ్యాడ్ ఎఫెక్ట్ అనేది మీ డిస్క్ మీద పడడం అనేది జరుగుతుంది. ఒక 1.5 kg 2 kg కూడా చాలు మీకు ప్రాబ్లం పెంచడానికి. సో డైరెక్ట్ ఎఫెక్ట్ కాకుండా ఆ లక్షణాల మూలన ఈ డిస్క్ మీద ప్రాబ్లం అనేది అయ్యే అవకాశం ఉంటుంది, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. అలాగే షుగర్ ఉంది, షుగర్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఆల్రెడీ అక్కడ డిస్క్ బల్జ్ ఉండి మీ నరాలు అనేటివి ప్రెస్ అవుతున్నాయి, మళ్ళీ షుగర్ పెంచుకొని ఉంటే ఆ షుగర్ నరాల మీద ఇంకా అటాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో నరాలు ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది, ఇద్దరు కలిసి దానికి కొట్టున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. తొందరగా లక్షణాలు చాలా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. సో మీకు షుగర్ అండ్ థైరాయిడ్ అనేది చాలా కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. కంట్రోల్లో పెట్టుకోకపోతే వేరే ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి కూడా ఎక్కువ అవుతాయి, ఇవి కూడా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండదు అన్నమాట. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఒక పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు? యా, హోమియోకేర్లో మనకు పేషెంట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు ఏమేం ట్రీట్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు, ఎక్కడెక్కడ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకున్నారు అవన్నీ చూడడం. దాని తర్వాత మ్యాక్సిమం మన దగ్గర వచ్చిన పేషెంట్స్ ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఉంది డాక్టర్ అవన్నీ వస్తారు, అన్ని చోటుల్లో తిరిగి వస్తారు, అన్ని రిపోర్ట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి, అంతమంది చేతులు ఎత్తేసిన తర్వాత ఫైనలీ హోమియోపతి కూడా చూద్దాం అన్నట్లు వస్తారనమాట. అలా మన దగ్గర వచ్చినప్పుడు చాలా పెరిగి ఉంటుంది ప్రాబ్లం. అవన్నీ రిపోర్ట్స్ చూస్తాము, ఎంత పెథాలజీ ఉంది అంటే ప్రాబ్లం ఎంత ఎక్కువగా ఉంది అది చూస్తాము, లక్షణాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ చూస్తుంటే అసలు ఈ పేషెంటేనా, ఈ పేషెంట్ ఇలా నడుచుకుంటేనే వచ్చిండా అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎంఆర్ఐలో చాలా బల్జెస్ కానీ ప్రొట్రూషన్స్ కానీ హర్నియేషన్స్ అన్నీ కనబడుతుంటుంది, ఈయనకంత ప్రాబ్లం కనబడదు. అలా కొంతమంది ఉంటారు. అండ్ కొంతమందికి ఏంటంటే మైల్డ్ బల్జ్ ఉంటుంది, కానీ ఆయన మొత్తం ఇట్లా కూర్చోలేడు, ఇట్లా చేస్తుంటాడు, పైన వంగుతాడు, ముందు కొంగుతాడు, ఇలా చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ బాడీలో పవర్ పట్టి ఉంటుంది, అది అంటే వాళ్ళ స్టామినా బట్టి ఉంటుంది అన్నమాట. సో ఇది చూసి దాని ప్రకారంగా మేము వాళ్ళకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఏంటి, ఇది స్పెషల్ రకమైన ట్రీట్మెంటు అంటే మన దగ్గర ఒక 10 మంది వచ్చిర్రు, ఈ జనరల్ భాషలో చెప్పాలంటే డిస్క్ ప్రాబ్లంతో ఒక 10 పేషెంట్ నా దగ్గర వచ్చిరంటే 10 మందికి సేమ్ మెడికేషన్స్ ఇవ్వలేము. వాళ్ళ బాడీ బట్టి, వాళ్ళ మనస్తత్వాలు బట్టి, వాళ్ళ అగ్రివేషన్స్ అంటే కొంతమందికి ఒక పని చేస్తే ఎక్కువ అవుతుంది, కొంతమందికి ఇంకొక పని చేస్తే ఎక్కువ అవుతుంది, కొంతమందికి పులుపు తింటే నొప్పి పెరిగిపోతుంది, కొంతమందికి నాన్ వెజ్ తింటే నొప్పి పెరిగిపోతుంది, కొంతమందికి కోల్డ్ పెడితే మంచిగా అనిపిస్తుంది, కొంతమందికి హాట్ పెడితే మంచిగా ఉంటుంది. సో ఇవన్నీ అగ్రివేషన్స్, ఎమలరేషన్స్ ఇవి చూసి వాళ్ళ మనస్తత్వాలు చూసి మెంటల్ జనరల్స్, ఫిజికల్ జనరల్స్ ఇవన్నీ చూసి అందరికీ డిఫరెంట్ మెడికేషన్ ఉంటుంది, వాళ్ళ బాడీకి సూట్ అయ్యేటట్లు మెడిసిన్స్ ఇవ్వడం. ఈ రకమైన ట్రీట్మెంట్కి మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అన్నట్లు చెప్తాము. ఈ ట్రీట్మెంట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీని నుంచి ఏంటంటే బాడీ రీగెయిన్ అనేది అవ్వడం జరుగుతుంది, బాడీ సెల్ఫ్ హీల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో సెల్ఫ్ హీల్ బాడీ చేసుకున్నదా దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లం రీఅపియర్ అయ్యే అవకాశాలు ఆల్మోస్ట్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రాసెస్లో పేషెంట్స్ ఎన్నిసార్లు విజిట్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు చూడండి, డిపెండ్స్ అన్నమాట. మేమైతే చాలా ఎక్కువ ఉంది పేషెంట్కి అంటే ఒక 15 days మెడిసిన్స్, 1 month మెడిసిన్స్ అలా ఇస్తూ ఉంటాము. దాని తర్వాత ప్రతి నెల మెడిసిన్ అనేది లక్షణాలు పట్టి వాళ్ళకు చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ పవర్స్ అయినా చేంజ్ అవుతూ ఉంటాయి, లేదంటే
వాళ్ళకు మందులైనా చేంజ్ అవుతూ ఉంటాయి. సో నెల నెల అనేది రావడం జరుగుతుంది. కానీ పేషెంట్స్కి ముందే మేము మా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఇన్ఫామ్ చేస్తాం కి మీకు ఒక 3 నెలలు పడవచ్చు, మీకు ఒక 6 నెలల వరకు పడవచ్చు టైం అన్నట్లు ముందే పేషెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాము. ఆ టైం లోపలలోనే మీకు డే బై డే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కొంతమందికి డౌట్ మెయిన్ ఏముంటుందంటే, డాక్టర్ సాబ్ మాకు షుగర్ ఉంది, డాక్టర్ సాబ్ మాకు థైరాయిడ్ ఉంది, మాకు కొలెస్ట్రాల్ ఉంది, ఆ మందులు వాడుతున్నాము, హార్ట్ మందులు వాడుతున్నాము, సో ఆ మందులతో సహా హోమియోపతి యూజ్ చేయవచ్చా అన్నట్లు వాళ్ళకి డౌట్లు ఉంటాయి అన్నమాట. సో ఎస్, హోమియోపతి ఈజ్ సేఫ్ ఫర్ ఎవ్రీ వన్. హోమియోపతి అనేది షుగర్ ఉంటే కూడా వాడచ్చు, థైరాయిడ్ ఉంటే కూడా వాడచ్చు, అండ్ హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వాడచ్చు, లేడీస్ కూడా వాడచ్చు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా వాడచ్చు, మీరు పాపకి ఫీడ్ చేస్తున్నప్పుడు కూడా వాడచ్చు. అంటే హోమియోపతి ఈజ్ సేఫ్ ఇన్ ఎవ్రీ కండిషన్. ఇంగ్లీష్ మందులతో ఇప్పుడు థైరాయిడ్ ఉంది, డిస్క్ సమస్య కోసం వచ్చారు, నేను డిస్క్ సమస్యకి ఇస్తాను, థైరాయిడ్ కోసం మీరు వాడుకోవచ్చు ఇంగ్లీష్ మందులు. సో రెండు కలిపి వాడితే చల్లగా అవుతుంది, వేడిగా అవుతుంది అన్నట్లు కాన్సెప్ట్ ఏమి ఉండదు అనమాట. రైట్. హైదరాబాద్ నుంచి సలీం గారు కాలర్ ఉన్నారండి. సలీం గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సలీం గారు. సార్ నాకు ఈ మెడ నొప్పి ఎక్కువ ఉంది సార్. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? ఒక 4-5 months నుంచి వస్తుంది. ఎంఆర్ఐ దిగితే సార్ కొంచెం ఇక్కడ క్లాట్స్ వచ్చినట్టు ఉంది సార్. ఓకే, ఇంకా ఓన్లీ మెడ నొప్పి మాత్రమే ఉందా, లేదంటే భుజాలు నొవ్వడం కానీ, చేతులు లాగడం కానీ అలాంటివి ఉన్నాయి? అది ఏమీ లేదు సార్, వన్ సైడ్ ఇక్కడ ఈ చేతిలో కొంచెం పెయిన్ వస్తుంది సార్. ఓకే సరే, ఒకటే సార్ ఇక్కడ లేచినప్పుడు కానీ వెళ్ళినప్పుడు అవుతుంది సార్. అచ్చా అచ్చా అచ్చా, సరే సరే. సో ఓన్లీ మెడలో మాత్రమే నొప్పి ఉంది అంటే మనకు పెద్దగా వ్యాధి చాలా ఎక్కువ ఉంది అన్నట్లు మనం చెప్పాము, కొంచెమే ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఎక్కువ ప్రాబ్లం ఉండుంటే ఆయనకు మెడ నొప్పితో సహా వాళ్ళ భుజాల్లో కూడా నొప్పి వస్తుంది, చేతుల్లో కూడా తిమ్మిర్లు లాంటివి లేదంటే చేతులు లాగడం లాంటివి ప్రాబ్లం రావచ్చు. సో కొంచెమే ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు రాంగ్ పోస్చర్లో కూర్చోకూడదు, అంటే తప్పు పొజిషన్స్లో కూర్చోకూడదు. మీరు పెద్ద మెత్తలు అనేది వాడకూడదు. పెద్ద మెత్తలు వాడడం మూలన కూడా మెడ నొప్పి చాలామందికి వస్తుంది అనమాట. అండ్ లాంగ్ డ్యూరేషన్ వరకు పెద్దగా హెల్మెట్ పెట్టుకొని పోవడం కూడా తప్పు అనమాట. లాంగ్ జర్నీ మీరు హెల్మెట్ వేసుకొని 2 వీలర్స్ మీద చేయకూడదు, 4 వీలరే యూజ్ చేయాలన్నమాట. అండ్ హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. అండ్ కొంచెమే ప్రాబ్లం కనబడుతుంది కాబట్టి తొందర కూడా తక్కువ అవుతుంది. అండ్ సేఫ్ మెడికేషన్స్, సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ మెడికేషన్స్ ఉంటాయి. సో మీకు దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి, డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ. సో మీరు అన్నారు హోమియోపతి కంప్లీట్గా డిస్క్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది అనేసి. సో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ రివ్యూస్ ఏంటి, సక్సెస్ రేట్ ఎంతవరకు మీరు చూసారు? రివ్యూస్ అంటే ఇప్పుడు యూ కెన్ గో ఆన్ అవర్ వెబ్సైట్ మీద వెళ్ళి మీరు పేషెంట్ టెస్టిమోనియల్స్ చూసుకోవచ్చు. సో మన దగ్గర వచ్చిన వాళ్ళు ఎంతమంది మంచిగా అయ్యారు, వాళ్ళు ఇన్ రిటర్న్ కూడా ఇచ్చారు, చాలామంది వీడియోస్ కూడా ఉన్నాయి. సో హోమియోకేర్ వెబ్సైట్ మీద వెళ్ళి మీరు టెస్టిమోనియల్స్ మొత్తం చూసుకోవచ్చు అనమాట. సక్సెస్ రేట్స్ చాలా మంచి సక్సెస్ రేట్స్ అనేటివి ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 90% 90-95% పేషెంట్ అందరికీ ఈ లుంబార్ సర్వైకల్ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ అనేటివి తక్కువ అవుతాయి అన్నమాట. కొంతమంది ఉంటారు వాళ్ళకు రిలీఫ్ వస్తుంది, ఏమవ్వదు అన్నట్లు ఉండదు, ఎవరికి రిలీఫ్ మాత్రం అందరికీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒక మంచి ప్రాబ్లం ఉంది అండ్ అగైన్ ఆయన తప్పు పనులు చేస్తానే ఉన్నారనుకోండి, అలాంటప్పుడు కొంచెం పూర్తిగా 100% వాళ్ళకు తక్కువ కాకపోవచ్చు, కొంచెం లైట్గా ఉంటుంది, ఎక్కువ పని చేసినప్పుడు వస్తుంది, కానీ మ్యాక్సిమం పూర్తిగా వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, రాజేంద్ర నగర్ నుంచి శ్యామల కాలర్ గారు రెడీగా ఉన్నారు. శ్యామల గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే శ్యామల గారు, చెప్పండి అమ్మా. సార్ నాకు 2019లో నా కాలు బాగా గుంజడం, నైట్ పడుకున్నప్పుడు విపరీతమైన కాలు గుంజడము ఉంటుండే సార్. అప్పుడప్పుడు ఇంట్లో ఏదన్నా పని దులపడము, ఎక్కువ వర్కౌట్ చేసినప్పుడు నాకు బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసారు. అది ఎట్లా అంటే పొత్తి కడుపు కూడా మొత్తం నొప్పి అయినట్టుగా వచ్చేసారు నాకు, రౌండ్గా సర్కిల్. దానికోసం అని సార్ నేను కేర్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్స్ తిరిగినా సార్. నేను ఎంఆర్ఐ తీసిరు, ఏం ప్రాబ్లం లేదు 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 అనుకుంటూ వచ్చింది సార్. 2019 నుంచి సఫర్ అవుతున్నా సార్. ఇప్పుడు అది కాస్త
నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్. నాకు అది జర్నీ కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉండేసరికి ఇప్పుడు కొద్ది ఒక 15-20 మినిట్స్ ఇట్లా నిలబడితే ఇక నా నొప్పి స్టార్ట్ అయిపోతుంది సార్. నాకు బ్యాక్ నొప్పి స్టార్ట్ అవుతుంది, కూర్చోలేను, వంగలేను, అట్లా నొప్పి ఉంది సార్. నైట్ మాత్రం పడుకుంటే కాలు పిక్కలు బాగా వెనక నుంచి సార్ కింది వరకు చాలా విపరీతంగా గుంజుతాయి సార్ నాకు. అచ్చా, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది నాకు తెలియదు సార్. పెయిన్ కిల్లర్స్ వాడాలంటే ఇక నొప్పి వచ్చినప్పుడు అట్లా వేసుకోవడం. నివేదిత ఆర్థోపెడిక్ డాక్టర్ ఇక్కడ సరూర్ నగర్ దగ్గర కూడా ఒక డాక్టర్ ని కూడా కన్సల్ట్ అయినాం సార్. వాళ్ళు సరూర్ నగర్ లో ఉన్న డాక్టర్ ఏం చెప్పారంటే ఆర్థోపెడిక్ డాక్టర్, మీకు నర్వ్ అనేది డిస్క్ లో స్ప్రెడ్ అవుతుందమ్మా నీకు, దానివల్ల మెడ భాగంలో ఎక్కువ మెడ ఉంచినప్పుడు అక్కడ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, దాంతో నొప్పి వస్తుంది. మీకు ఎక్కువ కూర్చోవడం, నిల్చోవడం, మెట్లు ఎక్కడం, వెయిట్ ఏదన్నా ఎత్తినప్పుడు ఈ ప్రాబ్లం అవుతుంటది. మీరు కొంచెం రెస్ట్ లో పొజిషన్స్ మారుస్తూ ఉండాలి, అట్లా ఫిజియోథెరపీ అది చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి చెప్పింది సార్ డాక్టర్ గారు. ఎస్ అమ్మా, అదే మీకు మీరు చెప్పిన లక్షణాల ప్రకారంగా మీకు స్పాండలోసిస్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంది. ఎంఆర్ఐలో అది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఎంఆర్ఐలో రాలేదు అంటే అది డిస్క్ సమస్య కాకపోవచ్చు, అది మజల్ సమస్య అనేది కావచ్చు. మజల్స్లో క్రాంప్స్ కొంతమందికి వస్తుంటుంది, మజల్స్ వీక్ ఉండడం మూలన కూడా నొప్పి వస్తుంటుంది. కానీ మీరు కాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది అన్నట్లు చెప్తున్నారు కాబట్టి అది గ్రేట్ సియార్టిక్ నర్వ్ అనే ఒక పెద్ద నరం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని సియాటికా అని కూడా మనం చెప్తాము. ఒక కాలు మాత్రమే నోస్తుందంటే ఈ సియాటికా ప్రాబ్లం కూడా కావచ్చు. ఒకసారి మీరు దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి రండి, విజిట్ అవ్వండి. మీకు ఫిజికల్గా మేము ఎగ్జామిన్ చేస్తాము. అంటే ఫిజికల్ ఎగ్జామిన్ చేస్తే అప్పుడు మనకు ఏ ప్రాబ్లం ఎంత ఉంది, ఎక్కడి వరకు ఉంది అన్నట్లు తెలుస్తుంది. ఒకసారి మీరు విజిట్ అవ్వండి, డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ ఇన్ హోమియోపతి అన్నమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. అసలు డిస్క్ ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి దగ్గర నుంచి చికిత్స విధానం వరకు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది